డైలీ టేస్ట్ ది డైలీ. కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్ల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం, సింగరేణి అన్ని బొగ్గు గనులపై కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాజీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను సవరిస్తూ 4 కోడ్లుగా మోదీ ప్రభుత్వం అమలు పరచడాన్ని విరమించుకోవాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే సింగరేణి వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పూనుకుంటామని హెచ్చరించారు. అనంతరం 4 కోడ్లకు సంబంధించిన పత్రాలను దహనం చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని మండిపడ్డారు. 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేదంటే ఐక్య పోరాటాలకు సిద్దమవుతామని హెచ్చరించారు. ఈరోజు ఏదైతే ఆ లేబర్ కోడ్లు మనకి ఏదైతే చట్టాలు 29 అవి కావాలని చెప్పేసి అని ఈ లేబర్ కోడ్లు వద్దు, ఆ 29 చట్టాలను ముద్దారేటువంటి విధానం మోడీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏదైతే మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల తర్వాత అధిక ఉత్సాహంతో దేశంలో రాష్ట్రంలో కగార్ అమలు జరుపుతూనే మరొక వైపున బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కొనసాగి కార్మికులకు రక్షణగా నిలబడ్డటువంటి 29 కార్మిక చట్టాలని 4 కోడ్స్ గా మారి ఇవాళ వాటిని మొత్తం కార్మిక వర్గాన్ని బలిపీఠం ఎక్కియడానికి పెట్టుబడిదారులకు మనకు మొత్తం కార్మిక వర్గాన్ని కుదబెట్టడానికి ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మొన్న 22 నాడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కార్మిక సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి. ఇది సరళతరంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒకే గొడుగు కిందకి తెస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ గొడుగు ఎవరికి నిలబడుతుంది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కార్మిక వర్గం ఈ రోజు ఈ గొడుగు అనేటువంటిది పారిశ్రామికవేత్తలకు, బడా పెట్టుబడిదారులకు, మల్టీనేషనల్ కంపెనీలకి మాత్రమే ఇది అనుకూలంగా ఉన్న తప్పితే ఇది కార్మిక వర్గానికి కాదు అనేటువంటిది. ఈ రోజు మనం సమ్మె చేయాలన్నా, సంఘం పెట్టాలన్నా కూడా అనేక ఆక్షేపణలు, ఓటింగ్ పెట్టాలి, నీకు మెజార్టీ రావాలి, ఇంత పర్సెంట్ వస్తేనే నువ్వు సంఘం పెట్టాలి, లేదంటే సమ్మె చేయడానికి నీకు అర్హత కలిగించేటువంటి విషయాలు పొందుపరిచినటువంటి లేబర్ కోడ్ నువ్వు ఏ పని చేయాలన్నా కానీ ఇబ్బందికరంగా మార్చేటువంటి కార్మిక వ్యతిరేకమైన ఈ లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు సిఐటిగా అన్ని కార్మిక సంఘాలుగా కలుపుకొని ఐక్య పోరాటాలను చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ బ్లాక్ బ్యాడ్జీల నిరసన కార్యక్రమంలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొన్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ బీజేపీ ప్రభుత్వము 4 లేబర్ కోడ్స్ రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి సింగరేణి కార్మిక వర్గానికి అలాగే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.